ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, ఇన్ఫ్లేషన్, ప్రపంచ టెన్షన్స్, ఇవన్నీ అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. మరి ఒకరోజు పెరగవచ్చు, ఒకరోజు తగ్గవచ్చు. ఓ పక్కన యుద్ధ వాతావరణం అంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా బంగారం ధరల్లో మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాం. ఒక్కసారిగా పెరిగిన ధరలు మళ్ళీ పడిపోవడం అయితే చూస్తున్నాం. మరి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా, అంటే మార్చి 21 నుంచి మార్చి 30 వరకు చూసుకుంటే 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. అంటే హైదరాబాద్కి సంబంధించి మార్చి 27 తారీఖుని 24 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే 294 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,597లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 275 రూపాయలు తగ్గి 13,380లో ఉంది. ఇక మార్చి 22 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 14,597లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 13,380 రూపాయల్లో ఉంది. ఎటువంటి మార్పు లేదు, తగ్గలేదు, పెరగలేదు. ఇంకా మార్చి 23 తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 268 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,329లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 245 రూపాయలు తగ్గి 13,135లో ఉంది. ఇంకా మార్చి 24 తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 38 రూపాయలు గ్రామ్కి తగ్గి 14,291లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 35 రూపాయలు తగ్గి గ్రామ్కి 13,100లో ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 23, 24 తారీఖులో 268, 38 ఈ మేర తగ్గడం చూస్తున్నాం 24 క్యారెట్స్. ఈ మార్చి 25 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 376 రూపాయలు పెరిగి 14,667లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 345 రూపాయలు పెరిగి గ్రామ్కి 13,445కి చేరుకుంది. అంటే మార్చి 25 తారీఖున ఒక్కసారి 376 మేర 24 క్యారెట్స్ గ్రామ్ పెరగడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 345 మేర పెరిగింది. అంటే ఆ రోజు ఏమనుకున్నామంటే మళ్ళీ ధరలు పెరిగిపోతున్నాయని కొంతమంది టెన్షన్ అయితే పడ్డారు. మళ్ళీ నెక్స్ట్ డే అంటే మార్చి 26 తారీఖు చూసుకుంటే మళ్ళీ 212 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,455కి అయితే వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 195 రూపాయలు గ్రామ్కి తగ్గి 13,250కి వచ్చేసింది. ఇంకా మార్చి 27 తారీఖు వస్తే గ్రామ్కి 103 రూపాయలు పెరిగి 14,558లో చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 95 రూపాయలు పెరిగి 13,345కి వచ్చేసింది. ఇంకా మార్చి 28 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 251 రూపాయలు పెరిగి 14,809లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 230 రూపాయలు పెరిగి గ్రామ్కి 13,575కి అయితే రావడం చూస్తున్నాం. అంటే మార్చి 27, 28 తారీఖులో మళ్ళీ 103, 251 అంటే 1 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ ఇలా పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 95, 230 మేర పెరగడం చూస్తున్నాం. ఇంకా మార్చి 29 తారీఖు వస్తే ఎటువంటి మార్పు లేదు, ధరలో స్థిరంగా ఉండి గ్రామ్ 24 క్యారెట్స్ 14,809లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ కూడా అంతే, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 13,575లో ఉంది. ఇంకా మార్చ్ 30 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ గ్రామ్ 24 క్యారెట్స్ 81 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,728కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 75 రూపాయలు తగ్గి గ్రామ్కి 13,500కి అయితే రావడం చూస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ ధరలు అనేవి తగ్గడం అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. క్రమేపీ అయితే తగ్గడం అయితే ఎక్కువగా అయితే చూస్తున్నాము. మరి ఇటు పెళ్లిళ్ళ సీజను, పండగలు, ఇంకా వివాహాలు, పెళ్లిళ్ళ సీజను, పండగలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి బంగారం ధరలో ఎటువంటి మార్పులు రావడం అనేది మహిళలకి ముఖ్యంగా చాలా సంతోషకరమైన వార్తను చెప్పుకోవాలి. హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ అయితే గత 10 రోజులుగా ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్. ఇక వెండి విషయానికి వస్తే మరి మార్చి 21 నుంచి 30 వరకు చూసుకుంటే వెండి ఎలా ఉంది. ఈ రోజు వెండి చూసుకుంటే కిలో వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000లో ఉంది ఈ రోజు వరకు అయితే. అంటే మార్చి 21 నుంచి చూసుకుంటే 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ ఎలా ఉంది చూద్దాం. మార్చి 21 తారీఖుని 10 గ్రాములు వెండి 2,500 ఉంది. ఇంకా 100 గ్రాములు 25,000. ఇంకా 1 కేజీ అయితే 10,000 తగ్గి కిలో వెండి 2,50,000లో ఉండడం అయితే చూస్తున్నాం. అంటే మార్చి 21 తారీఖు 2,50,000లో ఉంది. ఇంకా మార్చి 22 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,50,000లో ఉంది కిలో. ఇంకా మార్చి 23 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా 1 కేజీ 2,50,000. ఇంకా మార్చి 24 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా 1 కేజీ
50,000. చూడండి మార్చి 21, 22, 23, 24 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 10,000 తగ్గి 2,50,000లో ఉండడం చూస్తున్నాం. గత 4 రోజులు అంటే 21, 22, 23, 24 తారీఖులు చూసుకుంటే కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా మార్చి 25 తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000. ఇంకా కిలో వెండి కిలోకి 10,000 పెరిగి 2,60,000కి చేరుకుంది. అంటే 4 రోజుల తర్వాత చూసుకుంటే మార్చి 25 తారీఖుని కిలోకి 10,000 పెరిగి 2,60,000లో ఉంది. ఇంకా మార్చి 26 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000. ఇంకా కిలో అయితే స్థిరంగా ఉండి ఎటువంటి మార్పు లేదు, 2,60,000లో ఉంది. ఇంకా మార్చి 27 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,450. ఫిగర్ చూడండి మారిపోయింది ఇక్కడ. 100 గ్రాములు 24,500. ఇంకా 1 kg అయితే 15,000 తగ్గి కిలోకి 2,45,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మార్చి 28 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో వెండి అయితే 5,000 పెరిగి 2,50,000లో ఉంది. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఇంకా మార్చి 29 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా 1 kg అయితే స్థిరంగా ఉండి 2,50,000లో ఉంది కిలో. ఇంకా మార్చి 30 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. 1 kg ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి 2,50,000లో ఉంది. అంటే మార్చి 22, 23, 24 తారీఖులో కిలో వెండి 2,50,000లో ఉంది. మళ్ళీ 28, 29, 30 తారీఖులో చూసుకుంటే కూడా కిలో వెండి 2,50,000లో ఉంది. అంటే బంగారంలో కొంచెం మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, కానీ వెండిలో మాత్రం స్థిరంగా ఉండి ఎటువంటి మార్పు లేకుండా కిలో వెండి 2,50,000 అయితే ఉండడం చూస్తున్నాం. మరి గత 10 రోజులుగా హైదరాబాద్కు సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. మరి ఈ టైంలో బంగారం తగ్గుతుంది, వెండి మాత్రం స్థిరంగానే ఉంది. మరి బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎక్కడ ఎటువంటి టెన్షన్స్ పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి ఆ GST కానీ హాల్మార్క్ ఇవన్నీ చూసి అవసరమైతేనే కొనుక్కోండి అని చెప్పి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.